సంగారెడ్డి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సి దామోదర రాజనరసింహ గారి అధ్యక్షతన కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజాపాలన కార్యక్రమంపై జిల్లా స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. సమావేశంలో ప్రజాప్రతినిధులు పాల్గొంటారు. దానికి సంబంధించి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఒక రూట్ మ్యాప్ అనుకున్నాము. ముఖ్యమైన ఉద్దేశంతో ఈ సభ one should not grow at the cost of the system. One should not grow at the cost of the system or destroy the system and grow. సో మీ అందరితో గత నేను ఎవరు విమర్శించదలుచుకోలేదు, విమర్శించే తత్వం నాది కాదు. కానీ ఏదో ఒక జాగ్రత్త ఆత్మవిమర్శ కూడా చేసుకోవాలి. పాలన ఎలా ఉంది, మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. తెలంగాణ రాష్ట్రంలో ఒక మార్పు జరిగింది. ఆ మార్పులో ఇలాంటి ఆశయాలు, ఇలాంటి ఆశలు, ప్రజలు ఏం ఆశిస్తున్నారు, ప్రభుత్వం ఏ వాగ్దానాలు చేసింది, ఆ వాగ్దానాలు ఏంటి, ఆ వాగ్దానాలకు సంబంధించిన మేము ప్రభుత్వంలో ఉండి ఏది ఆదేశించినా చివరకు గ్రామ స్థాయి వరకు ఇంప్లిమెంట్ చేసేది అధికారగలం. We are constructive advisors. We will respect your constructive advices. But there is a difference between the previous government and this government. We don't believe in, we are not dictatorial, we don't believe in the dictatorial policies. ప్రజాక్షేమము, ప్రభుత్వ యంత్రాంగము వాళ్ళకు ఏ బాధలు అప్పచెప్పినా ఒక క్లారిటీ ఇవ్వడము, అందులో భాగమే ఈరోజు ఈ 6 గ్యారెంటీలు 28వ తేదీన మొదలవుతుంది. 6వ తేదీ వరకు జిల్లా స్థాయిలో కలెక్టర్ గారు, జిల్లా స్థాయిలో శాంతి భద్రతకు సంబంధించిన ఎస్పీ గారు, డివిజన్ స్థాయి, కాన్స్టిట్యూన్సీ స్థాయి, మండల స్థాయి, గ్రామ స్థాయి, క్లస్టర్స్, టైమింగ్స్, గ్రామానికి ఎంతమంది అధికారులు అవసరము, లబ్ధిదారులు, ఈ లబ్ధిదారులు ఆశ ఉంటుంది. పెడతా అంటే ఆశ, ఇంకేదో వస్తుంది అంటే ఖచ్చితంగా మనం ఆ దరఖాస్తులు స్వీకరించాలి, కొద్దిగా సహనం ఉండాలి. ఒక్కొక్క టేబుల్కు ఎన్ని దరఖాస్తులు వస్తాయి 4 గంటల సమయంలో. అదే రకంగా ప్రత్యేకంగా వికలాంగులే కానీ, దివ్యాంగులే కానీ, దివ్యాంగులే కానీ, మహిళలే కానీ వారికి ప్రత్యేకంగా ఆ కౌంటర్స్ ఏర్పాటు చేయడం, అడ్మినిస్ట్రేటివ్ యంత్రాంగం అనేది చివరి వరకు సాఫీగా నిర్వహించాలి. ఈ 6 గ్యారెంటీలు అనేది ప్రభుత్వం యొక్క వాగ్దానం. ఇది ఇంప్లిమెంట్ చేసే దిశగా ప్రభుత్వము